ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అదక్ సప్తదశోధ్యాయ 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయం యొక్క శ్లోక తాత్పర్యాలు తెలుసుకునే ముందు ఈ అధ్యాయానికి పేరెందుకు వచ్చిందో ముందుగా తెలుసుకుందాము. ఈ అధ్యాయము పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ 3 విధములుగా ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని. ఏ శ్రద్ధలు గలవాని లక్షణములు ఏ విధముగా ఉంటాయో ఈ అధ్యాయంలో వివరంగా చెప్పారు. ఈ ప్రకారంగా 3 విధములైన శ్రద్ధను అంటే గుణములను, 3 విధములైన గుణములను గురించి చెప్పబడిన అధ్యాయం ఒకట వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగము అని పేరు కలిగింది. పూర్వ అధ్యాయముతోటి ఈ అధ్యాయమునకు గల సంబంధాన్ని తెలుసుకుందాము. క్రిందటి అధ్యాయము యొక్క చివర భగవానుడు శాస్త్రాదేశమునకు భిన్నముగా ప్రవర్తింపొద్దని, శాస్త్రవిధిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మోక్షసిద్ధి లభించదని చెప్పారు. ఆ వాక్యములను విన్నప్పుడు అర్జునుని మనసులో ఒక సంశయము ఉదయించింది. అది ఏంటంటే, ఎవరైనా అజ్ఞానము వలన కానీ లేక మరి ఒక కారణము చేత కానీ శాస్త్రవిధిని వదిలేసి శ్రద్ధతో కూడుకొనిన వారై పూజా యజ్ఞాదులు ఆచరిస్తే అట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వారి యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమైనదా, లేకపోతే రజోగుణ సంబంధమైనదవుతుందా, లేక తమోగుణ సంబంధమైనదవుతుందా అని సంశయం కలిగింది. ఆ సంశయం కలగగానే అర్జునుడు వెంటనే దానిని గురించి భగవానుని ప్రశ్నించాడు. అర్జునుని ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది. ఇక ఈ శ్లోకాల తాత్పర్యం చెప్పుకుందాము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, శాస్త్రవిధిని వదిలేసి భక్తి శ్రద్ధలతో యజ్ఞములు కానీ దైవ పూజలు కానీ కొంతమంది చేస్తుంటారు. వారి నిష్ఠ అంటే వారి విధానము సాత్వికమా, రాజసమా లేక తామసమా అని శ్రీ భగవానుడు చెప్తున్నాడు. శాస్త్రోక్తముగా ఉండకుండా కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండే మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా ఉంటుంది. వాటిని గూర్చి వివరిస్తాను విను. ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధ వారి అంతఃకరణ రీతులకు తగినట్టుగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని జీవన విధానం అంతా కూడా అతని శ్రద్ధకు అనుగుణంగానే కొనసాగుతుంటుంది. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలుసుకోవచ్చు. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూత గణములను పూజిస్తారు. దంభము, అహంకారము కలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండేవారు, బల గర్వితులు అయిన వారు శాస్త్రవిరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులు ఆచరిస్తారు. శరీరములందున్న జీవులను మరియు అంతర్యామిగా అంటే పరమాత్ముడనైన నన్ను కృషింపచేసేవారు అజ్ఞానులైన అసుర స్వభావము కలవారని తెలుసుకోవాలి. మనుషుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉంటాయి. అలాగే ఆయా మనుషులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉంటాయి. వాటిని గురించి వేర్వేరుగా విశదపరుస్తాను వినుము. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మొదలగు వానిని అభివృద్ధిపరచు పాలు, చక్కెర మొదలగు రసపదార్థములు, వెన్న, నెయ్యి మొదలగు సిద్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులు ఇష్టపడతారు. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించేవి, అలాగే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టపడతారు. అర్ధపక్వములైన పదార్థములు అంటే సరిగా ఉడకనివి, వండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు అంటే చెడు వాసన వచ్చేవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలైనవి తామస స్వభావము గలవారికి ఇష్టమైనవి. శాస్త్రోక్తమైనదియు
ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడుతుంది. కానీ అర్జున, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరముల కోసం ఆచరింపబడినది ఫలాపేక్షతో చెయ్యబడినది అయిన యజ్ఞము రాజస యజ్ఞము అనబడుతుంది. శాస్త్రవిధిని అనుసరింపనిదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అయిన యజ్ఞము తామస యజ్ఞము అనబడుతుంది. దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనేవి శారీరక తపస్సులు. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితము కూర్చేది యథార్థమైనది అయిన భాషణము, అలాగే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలైనవి అన్నీ కూడా వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవంతుని చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలైనవి అన్నీ కూడా మానసిక తపస్సులు. పూర్వోక్తములైన తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు ఎంతో శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అంటారు. పూర్వోక్తములైన అంటే శారీరక వాచిక మానసిక. ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటయును అట్లాగే తదితర స్వార్థ ప్రయోజనముల కోసము స్వాభావికముగా కానీ కల్పితముగా కానీ చెయ్యబడినది అనిశ్చిత ఫలితములను కానీ క్షణిక ఫలితములను కానీ ఇచ్చునదియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అంటారు. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగిస్తూ ఇతరులకు కీడు కలిగించటానికై చెయ్యబడినది అయిన తపస్సును తామస తపస్సు అంటారు. దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును దుర్భిక్షాది కాలముల యందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము కలవారు, రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చెయ్యబడు దానము సాత్విక దానము అని అనబడుతుంది. కానీ ప్రత్యుపకారమును ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ వివిధములైన ఒత్తిడులకు లోనై కానీ బాధపడుతూ విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అంటారు. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాదములు చూపక తృణీకార భావముతో చీకొడుతూ అయోగ్యులకును అపాత్రకులకును చెయ్యబడు దానము దేశకాలోచితము కాని దానము తామస దానము అని అనబడుతుంది. ఓం తత్సత్ అని 3 విధములైన పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడ్డాయి. ఆ పరమాత్మ నుండియే సృష్టాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగింది. కాబట్టి వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరిస్తూనే ప్రారంభిస్తారు. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనా లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతా కూడా పరమాత్మదే అను భావముతో తత్తను నామమును ఉచ్చరిస్తూ చేస్తుంటారు. ఓ పార్థ, సత్తను పరమాత్మ నామము సత్యభావమునందున శ్రేష్టభావమునందున అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందున ప్రయోగించబడుతుంది. ఉత్తమ కర్మాచరణమునందున సత్తను శబ్దము ప్రయుక్తమవుతుంది. యజ్ఞదాన తపక్రియలయందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అనిపిస్తుంది. పరమాత్మను ఉద్దేశించి చెయ్యబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అనే అంటారు. ఓ అర్జున, శ్రద్ధ అంటే విశ్వాసము. శ్రద్ధ లేకుండా చెయ్యబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనూ జరుపబడు ఇతర శుభకర్మలన్నీ అసత్ అని చెప్పబడతాయి. దాని వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ
ఎట్టి ప్రయోజనము ఉండదు. అధ్యాయము 17 సమాప్తము. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.